ఓం శాంతి. 23/6/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా బ్యాలెన్స్తో ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకునే యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను ఒక ఆత్మను, ఒక చైతన్య శక్తిని. నేను దేహానికి భిన్నంగా ఉన్నాను. దేహంలో ఉంటూ కూడా దేహభానం నుండి ముక్తునిగా ఉన్నాను. నేను విదేహి ఆత్మను. నేను ప్రేమగా బాప్దాదాను గుర్తు చేస్తున్నాను. బాప్దాదా వద్దకు వతనంలోకి చేరుకున్నాను. బాప్దాదా ఎంతో ప్రేమగా నన్ను వారి వద్దకు పిలుస్తూ ఉన్నారు. బాప్దాదా నన్ను హోలీ హంస రూపంలో చూస్తున్నారు. వతనంలో అడ్వాన్స్ పార్టీ యొక్క విశేషాత్మలు కూడా నన్ను ఆహ్వానిస్తున్నారు. నలువైపులా హోలీ హంసలు కనిపిస్తున్నారు. మనోభిరాముడైన బాప్దాదా వద్దకు చేరుకుంటూనే నా మనసు యొక్క చిత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రకరకాల చిన్న పెద్ద మచ్చలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాప్దాదా ఎదురుగా ప్రకాశిస్తూ ఉన్న, మెరుస్తూ ఉన్న వజ్రాల యొక్క పౌడర్లు పళ్ళాలు నింపుగా పెట్టి ఉన్నాయి. బాబా యొక్క ఒక్క సంకల్పంతో ఆ రంగురంగుల మెరుస్తూ ఉన్న వజ్రాల పౌడర్లు నా సూక్ష్మ శరీరంపై పడ్డాయి. బాప్దాదా నాపై దివ్య గుణాలు మరియు దివ్య శక్తుల యొక్క రంగులు వేస్తున్నారు. అలౌకిక ప్రేమ యొక్క పన్నీరు చల్లుతున్నారు మరియు గులాబీ పుష్పాలు నాపై వేస్తున్నారు. నా సూక్ష్మ శరీరం ప్రకాశంతో నిండిపోయింది. నేను స్వచ్ఛంగా మరియు పావనంగా అయ్యాను. నేను పవిత్రంగా సంతోషంగా ఉండే హంసను. నా హృదయం స్వచ్ఛంగా మరియు శుద్ధంగా ఉంది. నా శుభ ఆశలు ప్రతి ఒక్కటి సహజంగా నెరవేరుతుంది. నేను సదా తృప్తాత్మను. నేను
స్వచ్ఛమైన హృదయం కల ఆత్మను కావున బాప్దాదాకు అతి ప్రియంగా మరియు సమీపంగా ఉన్నాను. నేను బాబా యొక్క హృదయ సింహాసనాధికారిని. సర్వశ్రేష్ఠ సంకల్పాలు నెరవేరిన కారణంగా వృత్తిలో, దృష్టిలో, మాటలో, సంబంధ సంపర్కంలో నేను సరళంగా ఉన్నాను. నా మనస్సు, బుద్ధి మరియు మాట ఒకేలా సమానంగా ఉన్నాయి. సరళ స్వభావం కలిగి ఉన్న కారణంగా నేను సదా నిర్మాణ చిత్తునిగా, నిరహంకారిగా, నిస్వార్థపరునిగా ఉన్నాను. సేవలో ముందుకు వెళ్తూ కూడా నాకు సదా సరళ చిత్తము, సరళ వాణి, సరళ వృత్తి మరియు సరళ దృష్టి ఉంటాయి. నాలో సదా నిర్మాణత కనిపిస్తుంది. నేను సర్వుల నుండి ఆశీర్వాదాలు తీసుకోవాలి. నేను స్వపురుషార్థం మరియు సేవతో పాటుగా బాప్దాదా మరియు పరివారంలోని చిన్న పెద్ద అందరి యొక్క ఆశీర్వాదాలను జమ చేసుకుంటున్నాను. సర్వుల నుండి ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకుంటూ నేను దాతాతనపు స్థితి, దయార్థ హృదయనిగా అయ్యే స్థితి అనుభవం చేస్తున్నాను. సేవ చేయడంతో పాటుగా నిర్మాణతతో, కలుపుగోలుతనంతో ఉండే పుణ్య ఖాతాను జమ చేసుకుంటున్నాను. పుణ్యం జమ చేసుకుంటూ స్వచ్ఛమైన హృదయంతో హృదయాభిరాముని యొక్క హృదయంలో లీనమైపోతూ ఉన్నాను. ఏ రూపంలోని మాయ అయినా సరే, సూక్ష్మ రూపంలోనైనా, రాయల్ రూపంలోనైనా, స్థూల రూపంలోనైనా, స్వప్న మాత్రమైనా మాయ నా వద్దకు రాలేదు. నేను శ్రేష్టంగా ఉన్నాను. నేను స్వచ్ఛంగా ఉన్నాను. బాప్దాదా సాంగత్యం యొక్క రంగులో రంగరించబడి ఉన్నాను. దివ్య శక్తులతో నిండుగా ఉన్నాను. నేను హోలీ హంసను. వినమ్రునిగా ఉన్నాను. నిర్మాణ కార్యం చేసేవానిగా ఉన్నాను. ఓం శాంతి.
ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు బాబా ఫస్ట్ క్లాస్ అన్న బాగా పక్కా చేయించేదానికి ఈ వాణిలో ఆత్మని కూర్చే చెప్తారు. పూర్తిగా ఆత్మాభిమాని ఎట్లా అయ్యేది బాబా చెప్తారు. మీఠే బచ్చే పక్కా పక్కా నిశ్చय करो कि हम आत्मा है, आत्मा समझ करके हर काम शुरू करो तो बाप याद आएगा, पाप नहीं होगा. అంటే బాబా చెప్తారు, ఆ మీఠే బచ్చే పక్కా పక్కా నిశ్చయం చేసుకోండి, నేను ఒక ఆత్మ అని నిశ్చయం చేసుకొని ప్రతి పని ఆరంభం చేయండి. అప్పుడు బాబా తలంపు కూడా ఉంటుంది, మరి పాపం కూడా కాదు. మళ్ళీ ప్రశ్న అడుగుతారు బాబా, कर्माती स्थिति को प्राप्त करने के लिए कौन सी मेहनत हर एक को करनी है? कर्मातीत के समीपता की निशानी क्या है? అంటే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునే కోసం ప్రతి ఒక్కరు ఏం ప్రయత్నం చేయాలి? కర్మాతీత స్థితికు సమీపంగా వస్తున్నామంటే దాని గుర్తేమి? ఆన్సర్, कर्मातीत बनने के लिए याद के बल से अपनी कर्मेंद्रियों को वश में करने की मेहनत कर. అంటే కర్మాతీత అయ్యే దానికోసం బాబా తలంపులో ఉండే శక్తి ఏముందో ఆ శక్తి ద్వారా కర్మేంద్రియాల్ని వశం చేసుకోవాలి. మానవ కర్మేంద్రియానికి వశం కాకూడదు, కర్మేంద్రియాలని మానవ వశం చేసుకోవాలి తలంపున శక్తి ద్వారా. अभ्यास करो, मैं निराकार आत्मा निराकार बाप की संतान हूँ, सब कर्मेंद्रियाँ निर्विकारी बन जाएंगी, यह है जबरदस्त मेहनत. అంటే ఇది అభ్యాసం చేయండి. నేను నిరాకార ఆత్మ, నిరాకార తండ్రి బిడ్డ అయినాను, అన్ని కర్మేంద్రియాలు నిర్వికారి అయిపోతుంది. అప్పుడు ఇది కంపల్సరీగా ప్రయత్నం చేయాలి. ఇదే ముఖ్యమైన ప్రయత్నం మనం చేయాలి, జబర్దస్త్ ప్రయత్నం. जितना कर्मातीत अवस्था के समीप आते जाएंगे उतना अंग अंग शीतल सुगंधित होती जाएंगे, उनसे विकारों की बांस निकल जाएंगे, अतीन्द्र सुख का अनुभव होता रहेगा. బాబా చెప్తారు, ఎంతంత మీరు కర్మాతీత అవస్థ దగ్గర వస్తూ ఉంటారు అంతంత ప్రతి అంగం శీతలంగా అయిపోతుంది, సుగంధితగా ఉంటుంది. అంటే పవిత్ర వైబ్రేషన్ వస్తూ ఉంటుంది, వికారి వైబ్రేషన్ పూర్తిగా సమాప్తి అయిపోతుంది, అతీంద్రియ సుఖం కూడా అనుభవం అవుతూ ఉంటుంది. నాలే బాబా వాణి చెప్తారు. ఓం శాంతి. शिव भगवान वाचा, ये तो बच्चों को नहीं बताना है कि किसके प्रति. बच्चे जानते हैं शिव बाबा ज्ञान का सागर है, मनुष्य सृष्टि का बीज रूप है, तो ज़रूर आत्माओं से बात करते हैं. बच्चे जानते हैं शिव बाबा पढ़ा रहे हैं, बाबा अक्षर से समझते हैं, परम आत्मा को ही बाबा कहते हैं. అంటే ఇక్కడ శివ్ భగవాన్ వాచ బిడ్డల కోసమే కదా, ఇది చెప్పేది అవసరం లేదు బిడ్డల కోసం. ఎందుకంటే తండ్రి చదివించేది ఆత్మగే చదివిస్తారు. శివ్ బాబా జ్ఞాన సాగర్, ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజ రూపం. సో అవశ్యంగా ఆత్మల దగ్గరే మాట్లాడతారు. బిడ్డలకు తెలిసింది శివ్ బాబానే ఇక్కడ చదివిస్తారు. బాబా అని అక్షరం అంటే పరం ఆత్మ కోసం చెప్తారు, పరమాత్మాన్ని పరం పిత తండ్రిని చెప్తారు. మనుషులందరూ పరం ఆత్మాన్ని ఫాదర్ని చెప్తారు, అంటే పరం పిత అని చెప్తారు. బాబా పరంధాంలో ఉంటారు. మొదట్లో ఈ పాయింట్ పక్కా చేసుకోవాలి. ఏ పాయింట్? నేను ఒక ఆత్మ అని చాలా పక్కా చేసుకోవాలి, చాలా పక్కా నిశ్చయం కావాలి. నేను ఆత్మనే అయినాను అట్లా అని. బాప్ జో సునాతే హే వో ఆత్మ హీ ధారణ కర్తీ హే. భగవాన్ తండ్రి ఏం మనకు వినిపిస్తారు అదని ఆత్మని ధారణ చేసుకుంటుంది.
जो ज्ञान परमात्मा में है वो आत्मा में भी आना चाहिए. ఏ జ్ఞానం పరమాత్మలో ఉందో ఆ జ్ఞానం మొత్తం ఆత్మలో కూడా వచ్చేయాలి. అంతవరకు మనం విని ధారణ చేసుకోవాలి. तो जो फिर मुख से वर्णन होता है, जो कुछ भी पढ़ाई पढ़ते वो आत्मा ही पढ़ती है. आत्मा निकल जाए तो पढ़ाई आदि कुछ भी मालूम न पड़े. అంటే మనం ఏం జ్ఞానం లోపల ఉందో అది మరి వర్ణన చేస్తాం నోటి ద్వారా. సో ఏమంతం ఎవరందరూ ఏమంతం చదువుతారో ఆత్మని చదువుతుంది. ఆత్మ మరి శరీరం నుంచి వెళ్ళిపోతే ఆ చదువు అంతా ఏం జ్ఞాపకం ఉండదు, ఏమీ తెలిసలేదు ఏం చదివినాం అట్లా అని. ఆత్మలో సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారాన్ని మన వెంట తీసుకుపోదాం. మరి ఇంకొక శరీరంలో ప్రవేశమైపోతాం, ఇంకొక గర్భంలో ప్రవేశమవుతాం. तो पहले अपने को आत्मा పక్కా సమझना పడి. అందువల్ల మొదట్లో మనం మన పక్కాగా ఆత్మ అని అనుకోవాలి. మొదటి మాట నేను ఆత్మ అనేది చాలా పక్కా నిశ్చయం కావాలి. దేహాభిమానం వదిలేయాలి. आत्मा सुनती है, आत्मा धारण करती है. आत्मा नहीं तो ये शरीर हिल भी न सके. బాబా చెప్తారు ఆత్మని వింటుంది, ఆత్మని ధారణ చేసుకుంటుంది. ఈ శరీరంలో ఆత్మ లేదంటే ఈ శరీరం కదలదు కూడా. अभी तुम बच्चों को ये पक्का निश्चय करना है. परम आत्मा हम आत्माओं को ज्ञान दे रहे हैं. हम आत्मा भी शरीर द्वारा सुनती है और परमात्मा शरीर द्वारा सुना रहे हैं. यही घड़ी भूल जाते हैं. అంటే మనం మొదట్లో పక్కాగా నిశ్చయం చేసుకోవాలా, నేను ఆత్మ, నాకు పరమాత్మ జ్ఞానం ఇస్తూ ఉన్నారు అట్లా అని. నేను ఆత్మ శరీరం ద్వారా వింటున్నాను, పరమాత్మ కూడా శరీరం ద్వారానే వినిపిస్తారు. ఇది బిడ్డలు పదే మర్చిపోతారు, దేహం తలంపు వచ్చేస్తుంది. तो ये भी जानते हो अच्छे व बुरे संस्कार आत्मा में ही रहता है. शराब पीना, चीची बातें करना, ये भी आत्मा करती है ऑर्गन्स द्वारा. आत्मा ही इन ऑर्गन्स द्वारा इतना पार्ट बुझाती है. पहले आत्मा अभिमानी ज़रूर बनना है. బాబా చెప్తారు ఆత్మలోనే మంచిది చెడ్డది సంస్కారం ఉంటుంది. సారాయం తాగేది, చెడ్డ మాటలు మాట్లాడేది, చెడ్డదంతం చేసేది ఇదంతా ఆత్మ చేస్తుంది కర్మేంద్రియాల ద్వారా. సో ఆత్మని కర్మేంద్రియాల ద్వారా పార్ట్ చేస్తుంది. అందువల్ల బాబా చెప్తారు మొదట్లో ఆత్మ అభిమాని కంపల్సరీగా కావాలి. ఆత్మ అభిమానిగా. బాప్ ఆత్మోं को ही पढ़ाते हैं. తండ్రి ఆత్మలకే చదివిస్తున్నారు. ఆత్మ ही फिर ये ज्ञान साथ ले जाएंगे. ఆత్మని మరి ఈ జ్ఞానాన్ని సంస్కారాన్ని తన వెంట తీసుకుపోతుంది. जैसे वहाँ परम आत्मा ज्ञान सहित रहते हैं, वैसे तुम आत्माएं फिर ये ज्ञान साथ में ले जाएंगे. ఏ విధంగా పరంధాంలో పరమాత్మ జ్ఞాన సహితంగా ఉంటారు, అట్లా మన లోపల కూడా ఈ జ్ఞానం అంతా ఉంటుంది. మన పరంధాంలో పోయి ఉంటాం, మన వెంట తీసుకుపోదాం. मैं तुम बच्चों को इस ज्ञान सहित ले जाता हूँ. శివబాబా మన్నే ఈ జ్ఞాన సహితంగా ఇంటికి పిలుచుకుపోతారు. फिर तुम आत्माओं को पार्ट में आना है. तुम्हारा पार्ट है नई दुनिया में ప్రాలబ్ధ భోగన. తర్వాత మన ఆత్మలు పార్ట్ చేసానికి వస్తాం. మన పార్ట్ కొత్త ప్రపంచంలో ప్రాలబ్ధనే అనుభవం చేసేది. అప్పుడు జ్ఞానం మర్చిపోదాం, మనం జ్ఞాన్ భూల్ జాతా. तो ये सब अच्छी रीति धारण करना है. ఇదన్ని విషయాలు బాగా ధారణ చేసుకోవాలి. पहले ये बहुत पक्का करना है कि मैं आत्मा हूँ. बहुत है जो ये भूल जाते हैं. అయితే మొదట్లో చాలా ముఖ్యమైన మాట ఏమంటే నేను ఆత్మ అనేది చాలా పక్కాగా ధారణ చేసుకోవాలి, నిశ్చయం చేసుకోవాలి.
అయితే ఇదే అందరూ మర్చిపోదారు, నేను ఆత్మ అనేదే మర్చిపోదారు. अपने साथ बहुत बहुत मेहनत करनी है. మనం మన ఆత్మస్థితిలో ఉండేదానికి ఎక్కువగా మన పాటుగా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి, ఎక్కువ ప్రయత్నం చేయాలి దీనిపై. విశ్వ కా మాలిక్ బన్నా హై తో మెహనత్ బిగర్ తోడి బనేంగే. విశ్వానికి మాలిక్ కావాలంటే ప్రయత్నం లేకుండా అయ్యేదానికి లేదు. घड़ी घड़ी इस पॉइंट को ही भूल जाते हैं क्योंकि ये नई नॉलेज है. అయితే పదే పదే ఈ పాయింటే మర్చిపోదారు, నేను ఒక ఆత్మని, ఏంటంటే ఇదని కొత్త జ్ఞానం. जब अपने को आत्मा भूल देह अभिमान में आते हैं तो कुछ ना कुछ पाप होता है. అంటే ఎప్పుడు మనం స్వయం ఆత్మని మర్చిపోయేసి దేహ అభిమానంలో వస్తామో అప్పుడు ఏదో ఒక పాపం జరుగుతుంది మన ద్వారా. देही अभिमानी बनने से कभी पाप नहीं होगा, పాప్ కట్ జాయింగి. ఆత్మాభిమాని అయిపోయి కూర్చుంటే ఎప్పుడు పాపం కాదు, పాపం అంతా కట్ అయిపోతుంది. फिर आधा कल्प कोई पाप नहीं रहेगा. అంటే పూర్తి పాపం వెళ్ళిపోతే అర్ధకల్పాని కోసం ఏ ప్రకారమైన పాపం ఉండదు. तो ये निश्चय करना चाहिए हम आत्मा पढ़ती है देह नहीं. సో ఇది నిశ్చయం చేసుకోవాలి, నేను ఆత్మనే చదువుతున్నాను, ఈ దేహం కాదు. आगे जिस्मानी मनुष्य मत मिलती थी, अभी बाप श्रीमत दे रहे हैं. ये नई दुनिया के लिए बिल्कुल ही नई नॉलेज है. మొదట్లో మనం మనుష్య మత అనుసారంగా నడుస్తూ ఉంటే ఇప్పుడు బాబా మనకు శ్రీమతం ఇస్తున్నారు. ఇది కొత్త ప్రపంచానికి కోసం చాలా కొత్త జ్ఞానం. ఈ శ్రీమతం కూడా కొత్తది బాబా చేస్తారు. तो तुम सब नई बन जाएंगे, इसमें मूंझने की बात ही नहीं. అంటే మన అందరం కొత్తగా అయిపోతాం, దీంట్లో కన్ఫ్యూజ్ అయ్యే మాటనే లేదు. అనేक अनेक बार तुम पुरानी से नए से पुरानी बनते आए हो, इसलिए अच्छी रीति पुरुषार्थ करना है. అనేక సార్లు మనం పాత నుంచి కొత్త, కొత్త నుంచి పాత అవుతూనే వచ్చినాం. అందువల్ల ఇదంతా చాలా బాగా అర్థం చేసుకుని పురుషార్థం చేయాలి. हम आत्मा कर्मेंद्रियों द्वारा ये काम करती है. ऑफिस आदि में भी अपने को आत्मा समझ करके कर्मेंद्रियों से काम करते रहेंगे तो सिखलाने वाला बाप ज़रूर याद पड़ेगा. అంటే నేను ఆత్మ ఈ కర్మేంద్రియం ద్వారా పని చేయించుకుంటాను, ఇది పక్కాగా నిశ్చయం అయిపోవాలి. ఆఫీస్లో కానీ ఎక్కడైనా పోయి మీరు ఏదైనా పని చేస్తూ ఉంటే కూడా అనుకోవాలి, నేను ఈ కర్మేంద్రియాల ద్వారా ఈ పని చేస్తున్నాను అట్లా అని స్మృతి ఉంటే నేర్పించే తండ్రి కూడా మనకు స్మృతి వస్తారు. ఆత్మ ही बाप को याद करती है. ఆత్మనే కదా తండ్రి తలంపు చేసేది. वह आगे भी कहते थे हम भगवान को याद करता हूँ, परंतु अपने को साकार समझ करके निराकार को याद करते थे. మొదట్లో కూడా మనం చెప్తూ ఉంటుంది నేను భగవాన్ తలంపు చేస్తాను అట్లానైతే స్వయం దేహాన్ని అనుకుని ఆ నిరాకార తలంపు చేస్తూ ఉంటాడు, అప్పుడు ఏమి అనుభవం కాదు. अपने को निराकार समझ करके निराकार को याद कभी नहीं करते थे. భక్తి మార్గంలో ఉండేటప్పుడు ఇట్లా అనుకోలేదు మనం, నేను నిరాకార ఆత్మ నిరాకార తలంపు చేస్తున్నాను అనుకోవాలి, దేహాన్ని అనుకుని తలంపు చేస్తున్నాం మనం. అప్పుడు అభి తుమ్కో अपने को నిరాకార ఆత్మ సమజ్ నిరాకార బాప్కు యాద్ కర్నా హై. ఇప్పుడు మరి మనం నేను ఒక నిరాకార ఆత్మ అని అనుకొని నిరాకార తండ్రి తలంపు చేయాలి. ये बड़ी विचार सागर मंथन करने की बात. ఇది చాలా విచార సాగర్ మంథన్ చేసే మాట. बल कोई लिखते हैं हम 2 घंटा याद में रहे, कोई कहेंगे कि हम सदैव शिव बाबा को याद करता हूँ, परंतु सदैव कोई याद कर न सके. కొందరేమో రాస్తారు నేను 2 గంటల సేపు ఉదాహరణ చేశాను, కొందరు మరి చెప్తారు నేను
సదా శివ బాబా తలంపు చేస్తూనే ఉన్నాను అట్లా అని. అయితే బాబా చెప్తారు సదా తలంపు చేశాను కాదు, ఇప్పుడే దేహాభిమానులు వస్తారా లేదా. అగర్ యాద్ కర్తా హై తో పహలే సే హీ కర్మాతీత అవస్థ హో జాయ్. ఒకవేళ మన బాబా తలంపు సదా చేస్తూ ఉంటే మొదటనే మనకు కర్మాతీత అవస్థ వచ్చేస్తుంది. कर्मातीत अवस्था तो बड़ी ज़बरदस्त मेहनत से होती है. అయితే కర్మాతీత అవస్థ ఏమో చాలా ప్రయత్నం చేస్తేనే అవుతుంది. ఫోర్స్గా ప్రయత్నం చేస్తూనే ఉండాలి, అప్పుడే కర్మాతీత అవస్థ వస్తుంది. ఇస్మే సబ్ వికారి కర్మేంద్రియ వశ హో జాతి హై. ఎప్పుడు మనం కర్మాతీత అవస్థ దగ్గర పోదామో ఈ వికారి కర్మేంద్రియాలంతా మన వశం ఉంటుంది, దేని ద్వారాను వికారమం జరగదు. सतयुग में सब कर्मेंद्रियां निर्विकारी बन जाती है, अंग अंग सुगंधित हो जाती है, कभी बांसी चीची अंग नहीं. అంటే సత్యుగంలో అన్ని కర్మేంద్రియాలు నిర్వికారిగా ఉంటుంది, ప్రతి అంగం సుగంధితగా ఉంటుంది. ఈ అసహ్యమైన అశుద్ధ వైబ్రేషన్ ఆ శరీరం నుంచి రాదు. సత్యుగ్ की तो बहुत प्यारी महिमा है. సత్యుగంది చాలా ప్రియమైన మహిమ, చాలా అందరికి బాగుంటుంది సత్యుగాని గురించి అనుకోండి. उसको कहा जाता है हेवन, नई दुनिया, వైకుంఠ. దాని కొత్త ప్రపంచం వైకుంఠ అని చెప్తాం, హెవెన్ని. वहाँ के फीचर्स ताज आदि यहाँ कोई बना नहीं सकते हैं. అక్కడ ఉండే ఫీచర్స్ ఎట్లా ఉంటుంది, లక్షణాలు ఎంత బాగుంటుంది, అట్లా క్రీటాలు ఇక్కడ ఎవరు చేశాని కూడా కాదు, అంత బాగుంటుంది అది. బల్ తుమ్ దేఖ్ కర్కే భీ ఆతే హో పరంతు యహా వో బనా నీ సక్తే హై. అంటే చాలామంది సూక్ష్మవతంలో వాళ్ళకి సాక్షాత్కారం అవుతుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ క్రీటాన్ని. అయితే అట్లా ఇక్కడ ఎవరు చేశానికే కాదు, వహాంతో नेचुरल शोभा रहती है. तो अभी तुम बच्चों को याद से ही पावन बनना है. అక్కడ న్యాచురల్ బ్యూటీ ఉంటుంది, అట్లా బ్యూటీ సాక్షాత్కారం అయినా కూడా దాని డ్రాయింగ్ చేసానికి లేదు. ఇప్పుడు మనం బాబా తలంపులో ఉండి అట్లా పావన్ అవుతూ ఉంటాం. యాద్కి యాత్ర బహుత్ బహుత్ కర్నీ హై. చాలా ఎక్కువగా తలంపుని యాత్ర చేస్తూ ఉండాలి, దీంట్లో చాలా ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఇస్మే బడి మెహనత్ है. याद करते करते कर्मातीत अवस्था को पा लेते तो सब कर्मेंद्रियां शीतल हो जाएंगे. శివ బాబా తలంపు చేసుకొని మనం కర్మాతీత అవస్థ దగ్గర వచ్చేస్తాం, అప్పుడు అన్ని కర్మేంద్రియాలు శీతలంగా అయిపోతుంది. अंग अंग बहुत सुगंधित हो जाती है, बदबू नहीं रहेंगे. ప్రతి అంగం సుగంధిత అయిపోతుంది, వికారం ఉండదు. अभी तो सभी कर्मेंद्रियों में बदबू है, ये शरीर कोई काम का नहीं है. तुम्हारी आत्मा अभी पवित्र बन रही है. ఇప్పుడేమో ప్రతి కర్మేంద్రియాల నుంచి చెడ్డవాసన, ఈ శరీరం ఏ పనికి రానిది. ఇప్పుడు తుమారి ఆత్మ అభి పవిత్ర బన్ రహీ హై, మన ఆత్మ ఇప్పుడు చాలా పవిత్రంగా అవుతూ ఉన్నాం. శరీర్తో బన్ నహీ సక్తా హై, శరీరం ఇప్పుడే పావన్ కాదు, శరీరం పంచతత్వాలు తమ్ము ప్రధాన్ కదా. वो तब बनेगा जब तुमको नया शरीर मिलेगा. కొత్త శరీరం దొరికితేనే మనకు పవిత్ర శరీరం దొరుకుతుంది. अंग अंग में सुगंधित हो, ये महिमा देवताओं की है. ప్రతి అంగంలో సుగంధిత్, ఇది महिमा देवतलది. तुम बच्चों को बहुत खुशी होनी चाहिए. बाप आया है तो खुशी का पारा चढ़ जाना चाहिए. మీకు చాలా సంతోషం ఉండాలి, తండ్రి వచ్చినారంటే మనకు ఎంత సంతోషం ఎక్కువ ఉండాలి. बाप कहते हैं मुझे याद करो तो विकार विनाश होंगे. गीता के अक्षर कितने क्लियर है. बाबा ने कहा भी है, मेरे जो भक्त हैं, जो गीता पाठी होंगे
वो कृष्ण के पुजारी ज़रूर होंगे। तब बाबा कहते हैं देवताओं की पुजारियों को सुनाना అంటే శివబాబా చెప్తారు నా తలంపు చేయండి వికారం వినాశం అయిపోతుంది. గీతలకు కూడా భగవాన్ క్లియర్గా చెప్పినారు. బాబా చెప్పినారు నా భక్త ఆత్మలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కంపల్సరీగా గీత చదువుతారు. వాళ్ళకు వాళ్ళందరూ కృష్ణ పూజారి అవుతారు. అందుకే బాబా చెప్పారు దేవతల పూజారీలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరికీ పోయి ఈ జ్ఞానం ఇవ్వండి ఎట్లా అని. मनुष्य शिव की पूजा करते हैं और फिर कह देते हैं सर्वव्यापी. మనుషులు శివ బాబాని పూజ చేస్తారు శివలింగ రూపంలో, మళ్ళీ చెప్తారు భగవాన్ సర్వవ్యాపి అట్లా అని. గ్లాని కర్తే హుయే బి మందిరో మే రోజు జాతే. గ్లానిను చేస్తారు మరి మందిరకు రోజు పోదారు. అంటే భగవాన్ అంటే ప్రీతి కూడా ఉంది. శివ్ కే మందిర్ మే ढेर के ढेर जाते हैं. बहुत ऊंची सीढ़ी चढ़कर जाते हैं. ऊपर में शिव का मंदिर ऊपर बनाया जाता है. అంటే ఎంత ప్రీతి భగవాన్ అంటే వాళ్ళకు, ఎంత దూరం ఎంత పైన ఉంటేను పైన ఎక్కిపోదారు. ఎన్ని మెట్లు ఎక్కిపోదారు. శివాలయం ఎప్పుడు పైన చూపిస్తారు. शिव बाबा भी आकर के सीढ़ी बताते हैं ना, तो उनका ऊंचा नाम ऊंचा गांव कितना ऊपर जाते हैं. बद्रीनाथ अमरनाथ वहाँ शिव के मंदिर है. ऊंच चढ़ाने वाला है तो उनका मंदिर भी बहुत ऊंचा बनाते हैं. शिव बाबा ఎంత పైన ఉండి వస్తారు, ఇందుకు ఎంత మెట్లెక్కిపోదారు. చెప్తారు భగవాన్ది పేరు ఎంత శ్రేష్టం, వాళ్ళు ఉండే స్థానం కూడా చాలా శ్రేష్ట అని పైన ఎక్కిపోదారు. బద్రీనాథ్ అమర్నాథ్ అంతా ఎంత పైన కొండలో ఉంది. ఎందుకంటే శివబాబా మన పైన ఎక్కించినారు. అందువల్ల వాళ్ళ మందిర్ కూడా అంత పైన చేసి పెట్టినారు మనుషులు. జहाँ गुरु शिखर का मंदिर भी ऊंची पहाड़ी पर बनाया हुआ है. అంటే అక్కడ గురు శిఖర్ కూడా మౌంట్ అబులో చాలా పైన కొండ పైన చేసి పెట్టినారు. ఎంత ఎక్కాలి అక్కడ చూడాలంటే. తో ఊంచ్ బాప్ బైట్ తుమ్కో పడాతే. అంటే ఇంత శ్రేష్టాది శ్రేష్ట తండ్రి కూర్చొని మనకు చదివిస్తున్నారు. दुनिया में और कोई नहीं जानते कि शिव बाबा आकर पढ़ाते हैं. ये वो तो सर्वव्यापी कह देते हैं. మనుషులకి ఎవరికి తెలీదు శివ్ బాబా వచ్చి మనకు చదివిస్తున్నారు అట్లా. వాళ్ళేమో సర్వవ్యాపి అని చెప్పేశారు భగవాన్. अभी तुम्हारी सामने ये एंड ऑब्जेक्ट भी खड़ी है. सिवाय बाप के और कौन कहेंगे कि ये तुम्हारा ये एंड ऑब्जेक्ट है. మన కంటి ముందు మన లక్ష్యం చిత్రం కూడా ఉంది. బాబా తప్ప ఎవరు మనకు చెప్తారు ఇదే మీ జీవనాన్ని లక్ష్యం అట్లా అని. భగవాన్ వచ్చి చెప్పినారు ఈ చిత్రాన్ని చూసి మీ లక్ష్యం ఇది అట్లా అని. వేరే ఎవరికి తెలియదు. ఏ బాప్ ही तुम बच्चों को बताते हैं. तुम कथा भी सत्यनारायण की सुनते हो. वो तो जो पास्ट हो जाता है उसकी कथाएं बताते हैं कि आगे क्या क्या हुआ, जिसको कहानी कहा जाता है. అంటే బాబా మనకు సత్యనారాయణ కథ కూడా వినిపిస్తారు. మన ఇక్కడ వినేది కూడా సత్యనారాయణ కథ. మనుషులేమో జరిగిన విషయాలను కథలాగా చెప్తారు. ఏమేమైందో అది దాని కథ అని చెప్తారు. అయితే ఇక్కడ మరి బాబా నిజంగానే మనకు ప్రతి విషయంది జ్ఞానం ఇస్తారు. तो ये ऊंचे से ऊंचे बाप बड़े से बड़ी कहानी सुनाते. మన తండ్రి శ్రేష్టాతి శ్రేష్ఠ తండ్రి పెద్ద అంటే పెద్ద కథ వినిపిస్తారు. ఈ కహానీ తుమ్కో బహుత్ ఊంచ్ బనానే వాली है. ఈ కథ మన ఎంతో శ్రేష్టంగా చేసేస్తుంది. ये सदैव याद रखनी चाहिए और बहुतों को सुनानी है. ఇదన్నీ సదా బుద్ధిలో పెట్టుకొని స్మృతిలో పెట్టుకొని అందరికీ చాలామందికి వినిపించాలి. ఇదని కహానీ సునాని కెలిహి
तुम प्रदर्शनी व म्यूजियम बनाते हो. ఈ సత్యనారాయణ కథ అమర్ కథ వినిపించేదానికి మనం ఎగ్జిబిషన్ చేస్తాం, మ్యూజియం చేస్తాం. 5,000 సంవత్సరం ముందు భారత్ ఇట్లా ఉండింది అట్లా అని. దాంట్లో దేవీ దేవతలు రాజ్యం చేస్తూ ఉంటారు. ఇదన్నీ సత్యంగా జరిగిన కథలు. మనం వేరు ఎవరు ఇదాన్ని చెప్పేదానికే లేదు, బాబానే వచ్చి మనకు చెప్తారు. ఇది సత్యం, వాస్తవంగా సత్యంగా జరిగింది. ये रियल कहानी है जो चैतन्य वृक्षपति बाप बैठ समझाते हैं, जिससे तुम देवता बन जाते हो. ఇది సత్యమైన కథ. చైతన్య వృక్షపతి తండ్రి కూర్చొని మనకు ఈ విషయాలంతా చెప్తారు. ఇది విని మనం నిజంగానే దేవత అయిపోతాం. इसमें पवित्रता मुख्य है. पवित्र नहीं बनेंगे तो धारणा नहीं होगी. शेरनी के दूध के लिए सोने का बर्तन चाहिए, तभी धारणा हो सकता है. బావ చెప్తారు, పవిత్రత ఇక్కడ చాలా ముఖ్యం. పవిత్రంగా లేదంటే ధారణ కూడా కాదు. ఏ విధంగా పులి పాలు బంగారు పాత్రలోనే ఉంటుంది. బంగారు పాత్ర లేదంటే బుద్ధి ధారణనే కాదు. ఈ కాన్ బర్తన్ మిసాల్ హై. ఈ చెవి కూడా ఒక పాత్రలాగా. తో ఏ సోనే కా బర్తన్ హోనా చాయి. ఇది బంగారు పాత్రగా ఉండాలి. అప్పుడే ఈ చెవి లోపల ఉండిపోయి బుద్ధిలా అంటుంది జ్ఞానం. అభి పత్తర్ కా హై, సోనే కా బని తబితో ధారణ హోంగి. ఇప్పుడు రాయి మాటలంతా విని రాయి అయిపోయింది. అది బంగారు అయితేనే ధారణ కూడా అవుతుంది. బడా అటెన్షన్ సే సున్నా ఔర్ ధారణ కర్నా హై. చాలా అటెన్షన్లో విని ధారణ చేసుకోవాలి. కహానీ తో ఈజీ హై, జో గీతా మే లిఖా హై. ఆ స్టోరీ ఏమో ఈజీ, గీతలో ఉంది కదా, రాసి పెట్టినారు. తో वो कहानियाँ सुना करके कमाई करते हैं. మనుషులు అదంతా స్టోరీ వినిపించి కథ వినిపించి సంపాదన చేసుకుంటారు. सुनने वालों से उनकी कमाई हो जाती है. यहाँ तुम्हारी भी कमाई हो जाती है. दोनों कमाई चलती रहती है. दोनों వ్యాపార है. బాబా చెప్తారు, అక్కడ వినేవాళ్ళు ఏమి లేదు, కానీ వినిపించే వాళ్ళకు ఎక్కువగా సంపాదన అవుతూ ఉంటుంది. ఇక్కడ మరి మనం వింటాం, సంపాదన చేసుకుంటాం. ఇక్కడ మనం విని వేరే వాళ్ళకి కూడా వినిపిస్తూ ఉంటే ఇద్దరికి సంపాదన అయిపోతూ ఉంటుంది. యహా తుమారీ బీ కమాయి, మనది కూడా సంపాదన వినే వాళ్ళకి కూడా అయిపోతుంది. డబుల్ వ్యాపారి, ఇద్దరు వ్యాపారీలు. పడాతి బీ హే కేతే హే మన్మనా భవ్, పవిత్ర బాణం. ఇక్కడ శివబాబా మనకు చదివిస్తారు, మన్మనా భవ చెప్తారు, పవిత్రంగా ఉండండి. ऐसे और कोई कह नहीं सकते हैं, न मनमना भाव रहते हैं. పవిత్రంగా ఉండండి, మన్మనా భావ్ ఇదంతా వేరే ఎవరు మనకి చెప్పేదానికి లేదు. వాళ్ళు కూడా ఉండరు మన్మనా భావ్ స్టేజ్లో. कोई भी मनुष्य यहाँ पवित्र हो नहीं सकते हैं, क्योंकि भ्रष्टाचार की पैदाइश रावण राज्य कलयुग अंत तक चलता है. इसमें పావన్ హోనా హై. బాబా చెప్తారు, మనుషులు ఎవ్వరూ పవిత్రంగా ఇప్పుడు లేదు. ఎందుకంటే భ్రష్టాచారంతో జన్మం తీసుకున్నారు. రావణ్ రాజ్యం కలియుగ అంత సమయం వరకు జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు పవిత్రంగా ఉండాలి. పావన్ కహా జాతా హై దేవతాంకు. పూర్తిగా పవిత్రంగా పావన్గా ఉండేవాళ్ళు దేవతలు, నాకి మనుషులు కాదు. సన్యాసి भी మనుష్య है, उनका है నివృత్తి మార్గ కా ధర్మ. సన్యాసులు కూడా మనుషులే, వాళ్ళది నివృత్తి మార్గ ధర్మం, వాళ్ళ ధర్మం వేరే. बाप कहते हैं, मुझे याद करो तो तुम पवित्र बन जाएंगे. भारत में पवित्र प्रवृत्ति मार्ग का ही राज्य चला. బాబా చెప్తారు, మీరు నా తలంపు చేస్తూ ఉంటే పవిత్రమైపోతారు. ఈ భారతదేశంలో
ప్రవృత్తి మార్గందే రాజ్యం ఉండింది. అంటే రాజారాణిలు ఉండి రాజ్యం చేశారు. निवृत्ति मार्ग वालों से तुम्हारा कोई कनेक्शन नहीं है. ఆ నివృత్తి మార్గ వాళ్ళు సన్యాసి దాంతో మనకేం కనెక్షన్ లేదు సన్యాస ధర్మంతో. यहाँ तो స్త్రీ పురుష్ दोनों को పవిత్ర बनना है. ఇక్కడ మరి ఇద్దరు పవిత్రంగా ఉండాలి స్త్రీ పురుషులు. दोनों पहिए चलते हैं तो ठीक है, नहीं तो झगड़ा हो पड़ता है. ఇంట్లో స్త్రీ పురుష ఇద్దరు చేరి పవిత్రంగా ఉంటే ట్రైన్ కరెక్ట్గా పోతుంది, ట్రైన్ ట్రాక్. లేదంటే झगड़ाल पवित्रता पर ही झगड़ा चलता है. और कोई सत्संग में पवित्रता पर झगड़ा हो ऐसा कभी सुना ही नहीं होगा. అంటే ఇక్కడ పవిత్రత పైన జగడాలు కూడా వేరే ఏ సత్సంగంలో కూడా పవిత్రత కోసం జగడ అట్లా వినిందే లేదు మనం. इकड़े ये एक ही बार जब बाप आते हैं तभी झगड़ा होता है. ఈ పవిత్రత కోసం జగడాలు ఈ సమయంలో మాత్రమే ఎప్పుడు తండ్రి వచ్చినారా. साधु संत आदि कभी कहते हैं क्या कि अबलाओं पर अत्याचार होगा. సాధు సన్యాసులు ఎప్పుడైనా చెప్పినారా ఏంది ఆ అబలల పైన అత్యాచారం అవుతుంది. శివబాబానే చెప్తారు. ఎందుకంటే శివబాబా వచ్చి పవిత్రంగా ఉండని చెప్తే ఇంట్లో జగడాలు వస్తుంది, అబలల పైన అత్యాచారం అవుతుంది. జहाँ बच्चियाँ पुकारती है बाबा हमको बचाओ, बाप भी पूछते हैं नंगन तो नहीं होते हो ना. అంటే ఇక్కడ బిడ్డలు పిలుస్తారు స్త్రీలు, బాబా మన రక్ష చేయండి పవిత్రంగా ఉండేదాన్ని. బాబాను అడుగుతారు నువ్వేం వికారంలో పోలేదు కదా అట్లా అని. క్యూంకి కామ్ మహాశత్రు హేనా, ఈ కామ్ వికారం మహాశత్రు, దానికి వశం కాకూడదు. एकदम गिर पड़ते हैं तो इस काम विकार ने सबको बर्तनोटे पेनी बना दिया है. ఈ కామ్ विकार में अंदर ने पैसा लायक लेगंड చేసింది. बाप कहते हैं 63 जन्म तुम वैशाली में रहते हो, अभी पावन बन शिवालय में चलना है. శివబాబా చెప్తారు 63 జన్మాలు మీరు వైశాల్యంలో ఉంటుంది, ఇప్పుడు పావన్ అయ్యేసి శివాలయంకు పోవాలి. ఏ ఏక్ జన్మ పవిత్ర బాన్, అందుకే ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండండి. शिव बाबा को याद करो तो शिवालय स्वर्ग में चलेंगे. फिर भी काम विकार कितना ज़बरदस्त है, कितना हैरान करते हैं. कशिश होती है, कशिश को निकालना चाहिए. బాబా చెప్తారు శివబాబా తలంపు చేస్తే శివాలయం స్వర్గానికి పోదారు. అయినా కూడా ఈ కామ్ వికారం ఎంత ఫోర్స్గా ఉంది, ఎంత అది డిస్టర్బ్ చేస్తుంది, ఎంత అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ అట్రాక్షన్ మనకు ఉండకూడదు, కామ్ వికార్ అనే అట్రాక్షన్. జబ్కి వాపస్ జానా హై తో పవిత్ర జరూర్ బన్నా. మనం ఇప్పుడు వాపస్ పోవాలంటే మరి పవిత్రంగా కంపల్సరీ ఉండాలి. టీచర్ కోయి బయట తొడి రహేగా, ఈ టీచర్ సదా ఇక్కడే ఉంటారా ఏం, అంతే కొంచెం టైం చదివించేసి వెళ్ళిపోతారు. పడాయి థోడా సమయం చలేంగి. बाबा बता देते हैं हमारा ये रथ है ना, रथ की आयु कहेंगे. बाबा कहते हम तो सदैव अमर है, हमारा नाम ही है अमरनाथ. पुनर्जन्म नहीं लेते इसलिए अमरनाथ कहा जाता है. అంటే బాబా చెప్తారు బాబా ఎప్పుడు ఇక్కడే ఉంటారేమి, వెళ్ళిపోతారు. అయితే ఈ రథానికి కూడా ఆయుష్ ఉంటుందా లేదా, బ్రహ్మ బాబాకు ఆయుష్ ఉంటుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే శివబాబా చెప్తారు నేను సదా ఉంటాను, అమర్ నేను, అంటే చనిపోను నేను, నా పేరే అమర్నాథ్, పునర్జన్మం కూడా తీసుకోను, అందువల్ల నేను అమర్నాథ్. తుమ్కో ఆధా కల్ప్ కే లియే అమర్ బనాతా, నేను అమర్నాథ్ మిమ్మల్ని కూడా అర్ధకల్పాని కోసం అమరుగా చేస్తాను.
फिर भी तुम पुनर्जन्म लेते हो, तो अभी तुम बच्चों को जाना है ऊपर, मुंह उस तरफ टांग इस तरफ करनी है. మరి బాబా చెప్తారు, ఇప్పుడు మీరు అంటే అమర్లోకానికి పోదారు, అంటే సత్యుగానికి, అక్కడ అమరు అంటాం. అయితే నువ్వు పునర్జన్మ తీసుకుంటాం. ఇప్పుడు బాబా చెప్తారు, నేను పైన తీసుకుపోదాను మిమ్మల్ని, పైన పోవాలి పరంధాం. అందుకే మీ ముఖం ఆ సైడ్ ఉంది, కాలు ఈ సైడ్ ఉంది. తో ఇస్ తరఫ్ ముహ్ క్యూ ఫిరాని చాయి. మళ్ళీ ఈ సైడ్ ఎందుకు చూడాలి? కలియుగం సైడ్ చూడకూడదు, దాని ఆకర్షణే ఉండకూడదు. మనకి कहते हैं बाबा भूल गए, मुँह इस तरफ हो गया तो गोया उल्टे बन गए. బిడ్డలు చెప్తారు, బాబా నేను మర్చిపోదాను, ఇది నా ముఖ కలియుగం సైడ్ వెళ్ళిపోయింది అంటే ఉల్టా అయిపోయారు. మరి तुम बाप को भूल देह अभिमानी बनते हो तो उल्टा बन जाते हो. మన తండ్రిని మర్చిపోయి దేహాభిమానంలో వస్తే మనం ఉల్టా అయిపోతాం, తలకిందుగా అయిపోతాం. బాప్ సబ్ కుచ్ బతా దేతే, బాబా మనకు అన్నీ చెప్పేస్తారు. बाप से कुछ भी मांगना नहीं है कि ताकत दो, शक्ति दो. बाप तो रास्ता बताते हैं, योग बल से ऐसे बनना है. బాబా దగ్గర ఏమి అడగకూడదు అని చెప్తారు, నాకు శక్తి ఇవ్వండి అట్లా ఇట్లా అడగకూడదు. బాబా దారి చూపిస్తారు, యోగ బల నుంచి మనం అట్లా కావాలి. तुम योग बल से इतनी साहूकार बनते हो ना, होते हो जो 21 जन्म कभी कोई से मांगने की दरकार नहीं. इतना तुम बाप से ले लेते हो. బాబా చెప్తారు, మీరు యోగ బలం నుంచి ఎంత సౌకారు అయిపోతారు 21 జన్మాని కోసం. ఎప్పుడు ఎవరి దగ్గర ఏమి అడగరు, అంతవరకు ఇప్పుడే బాబా దగ్గర ఉండి అన్నీ తీసుకునేస్తాం మనం. समझते हो बाबा तो अथाह कमाई कराते हैं, कहते हैं जो चाहो సో లేలో. ఇప్పుడు మనకు అర్థమైంది కదా, బాబా ఎంత సంపాదన చేయిస్తున్నారు. బాబా చెప్తారు, ఏం కావాలన్నా అది ఇప్పుడే తీసుకునేసేయండి. ఏ లక్ష్మీనారాయణ హే హైయెస్ట్, ఫిర్ జో చాహే సోలో. ఈ లక్ష్మీనారాయణ చాలా హైయెస్ట్. మరి మీకు ఏం కావాలన్నా అది తీసుకోండి, ఎంత కావాలనో తీసుకోండి. పూరా పడేంగే నహీ తో ప్రజా మీ చలి జాయింగ్. పూర్తిగా చదవలేదంటే ప్రజల్లో వెళ్ళిపోతారు. ప్రజా भी ज़रूर बनानी. तुम्हारी म्यूज़ियम आगे चल कर के ढेर हो जाएंगे और तुमको बड़े बड़े हॉल मिलेंगे, कॉलेज मिलेंगे जिसमें तुम सर्विस करेंगे. ये जो शादियों के लिए हॉल बनाते हैं, ये भी तुमको ज़रूर मिलेगा, ये भी ज़रूर मिलेंगे. तुम समझाएंगे शिव भगवान वाचा, मैं तुमको ऐसे पवित्र बनाता हूँ तो ट्रस्टी हॉल दे देंगे. బాబా చెప్తారు, మనం ప్రజలు కూడా తయారు చేసుకోవాలి. ఈ మ్యూజియం ఎంత బాగుంది, ఇంకా కొంచెం ముందు పోతే ఎక్కువగా మ్యూజియంలు తయారవుతూ ఉంటుంది. పెద్ద పెద్ద హాల్స్ అంతా మనకు దొరుకుతుంది, కాలేజెస్ కూడా దొరుకుతుంది. మన అంతా సర్వీస్ చేస్తాం. ఈ మ్యారేజెస్ కోసం, పెళ్ళి కోసం ఏం చౌట్రీలు చేస్తారు, ఆ హాల్స్ అంతా కూడా మనకు దొరుకుతుంది. మన అంతా సర్వీస్ చేస్తాం. మనం వాళ్ళకి చెప్తాం, శివ్ భగవాన్ వాచా, ఇక్కడ పరమాత్మ చెప్తారు, నేను మిమ్మల్ని ఇట్లా పవిత్రంగా చేస్తున్నాను అట్లా అని. సో ఆ ట్రస్టీ మనకు హాల్ ఇచ్చేస్తారు. బోలో భగవాన్ వాచా కామ్ మహాశత్రు హై జిస్సే దుఃఖ్ పాయా. చెప్పాలి వాళ్ళకు, ఈ భగవాన్ వాచా పరమాత్మ చెప్తున్నారు, కామ్ మహాశత్రు, దాని నుంచే మీకు ఇంత దుఃఖం వచ్చింది అట్లా. అవి పావన్ బన్ పావన్ దునియామే చల్నా హై. ఇప్పుడు పవిత్రమై పవిత్ర ప్రపంచానికి పోవాలని చెప్పండి వాళ్ళకి. అప్పుడు మీకు హాల్ ఇచ్చేస్తారు వాళ్ళు. తుమ్కో హాల్ మిల్తే రహెంగే, ఫిర్ కహెంగే టూ లేట్. అయితే మనకి ఎంతమంది హాల్ అప్పుడు ఇచ్చేస్తారు, మనం మరి చెప్తాం ఇది చాలా లేట్ అయిపోయింది, అన్ని సర్వీస్ అయిపోయిన తర్వాత ఇచ్చి ఏమి లాభం.
बाप कहते हैं मैं ऐसे ही मुफ्त में थोड़ी लूँगा जो फिर भर करके देना पड़े. అప్పుడు టూ లేట్ తీసుకోమను. బాబాను చెప్తారు, నేను అనవసరంగా ఎందుకు అప్పుడు తీసుకుంటాను, టూ లేట్ అయిపోతే పనికి రానిది, మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా ఉంటుంది అంత, అందువల్ల అట్లంతా నేను తీసుకోను చెప్తారు. ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు ఇవ్వాలి వాళ్ళు, అప్పుడే బాబాను రిటర్న్ ఇస్తారు. తో బచ్చోంకి పైసే తాలా బంతా. బిడ్డలది ఒక్కొక్క పైసా ఒక్కొక్క డ్రాప్ నుంచి ఈ మేక్ అ మైటీ ఓషన్ అంటే ఈ పెద్ద చెరువు నిండుతుంది. బిడ్డలది ఒక్కొక్క పైసా ద్వారానే మొత్తం ప్రపంచంలో సర్వీస్ అయిపోతుంది. బాకీతో సబ్కా మిట్టిమే మిల్ జాయింగా, మిగతా వాళ్ళందరిది మట్టిలో కలిసిపోతుంది. బాప్ సబ్సే బడా షరాఫ్ भी है, सोनार भी है, धोबी కారిగర్ బి హై. బాబా అందరికంటే పెద్ద షరాఫ్ బిజినెస్ చేస్తారు, అంటే ఎక్స్చేంజ్ చేస్తారు, పాతది తీసుకొని కొత్తది. మరి బంగారు పని చేసేవాళ్ళు ధోబీ కూడా అయినారు, మరి కారిగర్ కూడా అయినారు. అచ్చా మీఠే మీఠే సిక్కలదే బచ్చోं ప్రతి माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. धारणा कोसरा मुख्य सार. बाप जो सच्ची सच्ची कहानी सुनाते हैं वो अटेंशन से सुननी और धारण करनी है. बाप से कुछ भी मांगना नहीं, 21 जन्मों के लिए अपनी कमाई जमा करनी है. తండ్రి ఏం సత్యమైన కథ వినిపిస్తారో దాని అటెన్షన్లో వీని ధారణ చేసుకోవాలి. తండ్రి దగ్గర ఏమి అడగకూడదు. 21 జన్మానికి కోసం అంత సంపాదన జమ చేసుకోవాలి మనం. మరి సెకండ్ పాయింట్, వాపస్ घर चलना है इसलिए योग बल से शरीर की कशिश समाप्त करनी है. ఇప్పుడు వాపస్ ఇంటికి పోవాలి, అందువల్ల యోగ బలం ద్వారా ఈ శరీరం పైన ఉండే ఆకర్షణ సమాప్తి చేయాలి. कर्मेंद्रियों को शीतल बनानी है. इस देह का भान छोड़ने का पुरुषार्थ करना है. कर्मेंद्రియాలను శీతలంగా చేసుకోవాలి, దేహ బాణం వదిలేదానికి పురుషార్థం చేయాలి. वरदान, एक स्थान पर रहते अनेक आत्माओं की सेवा करने वाले లైట్ మైట్ సంపన్న భావ, అంటే ఒకే స్థానంలో కూర్చొని అనేక ఆత్మలకు సేవ చేసేవాళ్ళు లైట్ మైట్ సంపన్న భావ, అంటే జ్ఞానం మరియు శక్తి రెండిట్లో సంపన్నం కావాలి. ऐसे लाइट हाउस एक स्थान पर स्थित होते दूर दूर की सेवा करता है. जैसे लाइट हाउस एक स्थान पर स्थित होते दूर दूर तक सेवा करता है, ऐसे आप सभी एक स्थान पर होते अनेकों की सेवा अर्थ निमित्त बन सकते हो. इसमें सिर्फ लाइट माइट से संपन्न बनने की आवश्यकता है. బాగా చెప్తారు. ఏ విధంగా స్థూలంగా లైట్ హౌస్ ఒక్క స్థానంలో ఉంటుంది, ఫిక్స్ అయి ఉంటుంది, మరి దూరం సేవ చేస్తుంది అది ఒక స్థానం నుంచి. ఆ విధంగా బాబా చెప్తారు, మీరు కూడా ఒక్క స్థానంలో కూర్చొని అనేక ఆత్మలది సేవార్థ నిమిత్తంగా ఉండే సాధ్యం. దీంట్లో మనకు ఏం కావాలంటే లైట్ మరి మైట్లో సంపన్నం అయ్యేది అవసరం. లైట్ అంటే జ్ఞాన సంపన్న మరి శక్తి సంపన్న అయ్యేది చాలా అవశ్యం. मन बुद्धि सदा व्यर्थ सोचने से फ्री हो, मनमना भव के मंत्र का सहज स्वरूप हो. मनसा शुद्ध भावना, श्रेष्ठ कामना, श्रेष्ठ वृत्ति और श्रेष्ठ वाइब्रेशन से संपन्न हो तो ये सेवा सहज कर सकते. यही मनसा सेवा है. బాబా చెప్తారు, మనసు బుద్ధి సదా వ్యర్థ ఆలోచన నుంచి ఫ్రీగా ఉండాలి. మన్మనాభవ మంత్రం ద్వారా సహజంగా దీని సహజ స్వరూపంలో ఉండాలి. మన్మనాభవ మంత్రం అంటే మనస సదా శుభ భావన,
శ్రేష్ఠ కామన, శ్రేష్ఠ వృత్తి, మరి శ్రేష్ఠ వైబ్రేషన్తో సంపన్న అవుతూ ఉంటే ఇదే సేవకు ఈ సేవ సహజంగా అయిపోతుంది. ఇదే మనసా సేవ అని అర్థం. స్లోగన్: अभी आप ब्राह्मण आत्माएं माइट बनो और दूसरे आत्माओं को మైక్ బనావ్. బాగా చెప్తారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ ఆత్మలు శక్తిశాలి మైట్ అయిపోవాలి, వేరే వాళ్ళ ఆత్మలు మైక్ అయిపోవాలి. వాళ్ళ మైక్గా చేయాలి మనం. శక్తి అంటే కరెంటు, మనం వాళ్ళు మైక్, వాళ్ళ ద్వారా అని చూపించాలి. మరి ఈరోజు కర్మయోగాని స్టేజ్ होमवर्क। कर्मयोगी कभी अच्छे व बुरे कर्म करने वाले వ్యక్తి के ప్రభావ में नहीं आते हैं। కర్మయోగి ఎప్పుడు మంచి చెడ్డ పని చేసే వాళ్ళు వ్యక్తి వాళ్ళ ప్రభావంలో రారు. ऐसे नहीं कि कोई अच्छा कर्म करने वाला कनेक्शन में आए तो उसकी खुशी में आ जाओ, और कोई अच्छा कर्म न करने वाले संबंध में आने से गुस्सा में आ जाओ, या उनके प्रति ईर्ष्या व घृणा पैदा हो। ये भी कर्म बंधन है। అంటే కర్మయోగి ఏ వ్యక్తికి వశం కారు. ఇట్లా కాదు, ఎవరైనా మంచి పని చేస్తే వాళ్ళ కనెక్షన్లో మనకు సంతోషం ఉంటుంది. ఎవరైనా చెడ్డ పని చేస్తే వాళ్ళ సంబంధంలో వచ్చేటప్పుడు మనకు కోపం వచ్చేస్తుంది, ఈర్ష్యాలే घृणा వచ్చేస్తుంది. అది కూడా కర్మబంధన అయిపోతుంది. సో कर्मयोगी అంటే कर्मयोगी के आगे कैसे कोई कैसे भी आ जाए वो स्वयं सदा न्यारा और प्यारा रहेगा। कर्मयोगी ముందు ఎవరు ఎట్లాంటి వాళ్ళైనా రాని, వాళ్ళు సదా న్యారా మరి ప్యారాగా ఉంటారు. రెండిటికి వశం కారు. नॉलेज द्वारा जानेंगे कि इसका ये पार्ट चल रहा है, इसलिए अच्छे को अच्छा समझ करके साक्षी होकर देखेंगे। बुरे को रहम दिल बन रहम की निगाह से परिवर्तन करने की शुभ भावना से साक्षी हो देखेंगे। तब कहेंगे कर्म बंधन से न्यारे कर्मयोगी। అంటే జ్ఞానం ద్వారా వాళ్ళు చూస్తారు, న్యారా ప్యారాగా ఉంటారు. కర్మయోగి ముందు ఎట్లాంటి వాళ్ళైనా రాని స్వయం న్యారా ప్యారాగా ఉంటారు. జ్ఞానం ద్వారా వాళ్ళకు అర్థమవుతుంది, వీళ్ళు మంచి పార్ట్ చేస్తే మంచిగా ఉంది, అట్లాంటి సాక్షిగా చూస్తారు. చెడ్డగా పని చేస్తే వాళ్ళు పైన దయ చూపించి దయా దృష్టితో శుభ భావన పెట్టుకొని సాక్షిగా చూస్తారు. అప్పుడే కర్మబంధం నుంచి న్యార కర్మయోగి అవుతామని. ఇది పక్కా ప్రాక్టీస్ చేయండి. ఎట్లాంటి వాళ్ళైనా మన ముందు రాని, వాళ్ళ కర్మానికి వశం మనం కాకూడదు. ఓం శాంతి. मुझको बनाए, दृष्टि शीतल हो जाए, मेरी मासूमियत को जगाए, मनोविकारों को भस्म करे, इस देह को भुलाए, निर्मल निश्चल तन मन तेरे स्पर्श से हो जाए। विश्व कल्याणी माँ तुम्हारी कहानी, ज्ञान सागर की तुम हो अमृतवाणी, तेरे गुणगान में शक्ति पाई रूहानी। विश्व कल्याणी माँ तुम्हारी कहानी।
कल्याणी